ఎంత పెద్ద పిక్చర్ అయినా మరే బిగ్ స్టార్ మూవీ అయినా ఆడియన్స్ ఒపీనియనే ఫైనల్. ప్రేక్షకులు ఫిదా అయితేనే మూవీ సక్సెస్, లేకపోతే అంతే సంగతులు. పార్ట్ 1కు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదంటే సీక్వెల్ ప్లాన్ అటకెక్కినట్లే. అలాంటి పరిస్థితే డార్లింగ్ రాజాసాబ్కు వచ్చి పడిందట. ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి రేసులో నిలిచి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ సాధించలేకపోయింది. ఫస్ట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న రాజాసాబు మూవీ తర్వాత సీన్స్ యాడ్ చేయడంతో బాగుందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మెప్పు పొందింది. కానీ ఈలోపు సినిమాకు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. దీంతో డైరెక్టర్ మారుతి టార్గెట్ గా ట్రోల్స్ స్టార్ట్ అవ్వడం, 2 వారాల నుంచి ది రాజాసాబు సినిమాపై సోషల్ మీడియాలో టాలీవుడ్ లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. రాజాసాబ్ పార్ట్ 1కు వచ్చిన రెస్పాన్స్ మేకర్స్ ను నిరుత్సాహపరిచిందట. దీంతో ది రాజాసాబ్ పార్ట్ 2పై డైలమాలో పడ్డారట. రాజాసాబ్ పార్ట్ 2 తీయకపోవడమే బెటర్ అనే డెసిషన్ కి వచ్చారట. ది రాజాసాబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవ్వడం ఒకటైతే, మరోవైపు సంక్రాంతి బరిలో నిలిచిన హీరోల ఫ్యాన్స్ కూడా ది రాజాసాబ్ సినిమాను ట్రోల్ చేయడంతో సినిమా కలెక్షన్స్ పై బాగా ఎఫెక్ట్ పడింది అంటున్నారు. మారుతి తన మార్కు కామెడీ స్టైల్ ను పక్కన పెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఆలోచించడంతోనే రాజాసాబ్ ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ కాలేదు అంటున్నారు. దీంతో రాజాసాబ్ పార్ట్ 2పై కూడా ఎఫెక్ట్ పడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీక్వెల్ ఉంటుందా, అంతే సంగతులా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఇది